వైఎస్ఆర్సీపీ శ్రేణులతో పాటు స్థానికంగా ఉన్నటువంటి ప్రజలకు అంతా కూడా ఎయిర్పోర్ట్కి చేరుకుంటారు. ఎక్కడికక్కడ అంటే ఎయిర్పోర్ట్లోకి వచ్చేటువంటి ప్రధాన మార్గం నుంచి ఎయిర్పోర్ట్ లోపలికి చేరుకునే వరకు దాదాపు 3-4 చెక్ పోస్టులు పెట్టి ఎక్కడికక్కడ జనాన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. బాధిత కుటుంబాలకు ఆసరాగా నిలబడేందుకు, అలాగే వారికి ధైర్యం చెప్పేందుకు మాజీ సీఎం వైఎస్ జగన్ మరికాసేపులోనే విశాఖ చేరుకోబోతున్నారు. మత్స్యకారుల గల్లంతు ఘటనలో ప్రభుత్వం అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించినటువంటి తీరుని తీవ్రంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పుపడుతుంది. ఎందుకంటే సమాచారం ఉన్నప్పటికీ కూడా గాలింపు చర్యలు చేపట్టకపోవడం, మత్స్యకారుల ఆచూకీ తెలుసుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలం కావడం, అధికారులు తలో తీరున మాట్లాడడం తీవ్ర విమర్శలకు దారితీసింది. బాధిత కుటుంబాల్లో చీకట్లను నింపింది. ప్రమాదం జరిగిన వెంటనే, సమాచారం వచ్చిన వెంటనే రైట్ అనిల్, నిజంగా అక్కడున్న నాయిస్ తోటి మీ వాయిస్ సరిగా రావట్లేదు. సో కారణం ఏదైనా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శకైనా, రైతు సమస్యల మీదైనా, ఏ విషయానికైనా అడుగు బయట పెడితే ఉండే సందడి వాతావరణమే ప్రస్తుతం కూడా కనిపిస్తోంది. సో కారణం ఏదైనా సరే వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాకను ఆహ్వానించడానికి, ఆయనను పలకరించడానికి, ఆయన్ని చూడటానికి కార్యకర్తలు, అభిమానులు, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున రావటం మనం తరచూ చూస్తూనే ఉంటాం. ప్రస్తుతం విశాఖ ఎయిర్పోర్ట్లో కూడా అదే సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఆయన చూడటానికి, పలకరించడానికి, ఆయనతో సెల్ఫీ దిగడానికి, అలాగే ఒక్కసారి ఆయనతో కరచాలన చేయడానికి అదే రకంగా అభిమానులు కూడా తరలి వచ్చిన దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నాయుడు అడిగి తెలుసుకుందాం. నాయుడు, విశాఖ ఎయిర్పోర్ట్లోని వాతావరణం మనకి విజువల్స్లో కనిపిస్తోంది. అక్కడి నుంచి జబ్బర్పేట ఆయన వెళ్ళనున్నట్టుగా, అలాగే ఏదైతే గల్లంతయ్యారో మత్స్యకారులు వాళ్ళ కుటుంబాలను ఆయన పలకరించడానికి వస్తున్న క్రమంలో ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్, ఏంటి అక్కడ వాతావరణం, అప్డేట్ చెప్పండి నాయుడు. జగన్మోహన్ రెడ్డి సౌత్ నియోజకవర్గంలో ఉన్న జబ్బర్పేటకు రానున్నారు. ఎవరైతే ఇటీవల కాలంలో బోటు గల్లంతులో